గత ప్రభుత్వం పసుపు రైతులను ఎందుకు విస్మరించారని ప్రశ్నించారు సీడ్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి. వైఎస్ హయాంలో పసుపు ధర పడిపోతే అత్యధిక ధర 16,000తో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసిందని గుర్తు చేశారు. బీఆర్ఎస్ హయాంలో 10 ఏళ్ల కాలంలో క్వింటాలకు 7,000 కూడా దాటలేదని అన్నారు అన్వేష్ రెడ్డి. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో బోర్డు తీసుకొస్తాం, మద్దతు ధర ఇస్తామని చెప్పేసి బీజేపీ అభ్యర్థి ఆనాడు బాండ్ పేపర్ రాసి ఎన్నికలు గెలవడం జరిగింది. ఇది అందరికి కూడా తెలిసిన విషయమే. మేము లాంఛనంగా ప్రారంభిస్తామని చెప్పేసి ప్రారంభించి ఆ వ్యవస్థకు ఒక ఐఏఎస్ అధికారిని ఏర్పాటు చేయడం జరిగింది. కానీ ఇక్కడ ఆశిస్తున్నట్లుగా రైతాంగం, పసుపు రైతులు ఆశిస్తున్నట్లుగా ధర ఏదైతే వస్తారనుకున్నారో ఆ ధర ఆ బోర్డు వల్ల ₹1 కూడా రానటువంటి పరిస్థితి ఉంది. గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఉన్న సమయంలో ఆనాడు పసుపు రైతులను ఆదుకోవడం కోసం ఒక 40 ఎకరాలలో పసుపు పరిశోధన కేంద్రాన్ని కమ్మరిపల్లిలో ఏర్పాటు చేసి కొత్త వంగడాలను రైతులకు అందించడానికి ఒక ఇన్స్టిట్యూట్ ని ఏర్పాటు చేసి అది ఇప్పటికీ పనిచేస్తూ రైతులకు అందుబాటులో విత్తనాలు అందిస్తున్న పరిస్థితి ఉంది. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ చేసింది. అట్లాగే ఆనాడు ధర పడిపోతుంటే కూడా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నది కాబట్టి ఆనాడు ప్రభుత్వమే కొనుగోలు చేయాలనేటువంటి ఒక ఆలోచనతోటి కొనుగోలు మొదలు పెడితే 2010-11లో దాదాపు 16,000 దాకా హైయెస్ట్ రేట్ ఆనాడు వచ్చింది. వాళ్ళ హాయంలో ధర రాకపోతే ఒకనాడు కూడా మాట్లాడినటువంటి కవిత, ఒకనాడు కూడా మాట్లాడినటువంటి ప్రశాంత్ రెడ్డి గారు ఈ పసుపు విషయంలో మాట్లాడుతుంటే చాలా విచిత్రంగా అనిపించింది. ఏ రోజు కూడా 7,000 రూపాయలు క్వింటాల్కు దాటనటువంటి పరిస్థితి ఈ 10 ఏళ్లలో జరిగింది. మీ హాయంలో నువ్వు చెప్పితే కేసీఆర్ ఏది కూడా కాదనని చెప్పేసి మీకున్నటువంటి పేరులో ఒకనాడైనా పసుపు సంబంధించి ఏం చేసినావో, ఏం ప్రయత్నం చేసావో చెప్పాలా?